డాక్టర్ హారిక సురప్నేని. ఈరోజు నాతో పాటు డాక్టర్ మాధురి ఉన్నారు. ఈరోజు మనం మనకి కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే మ్యామ్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అడినాయిడ్స్ ఆర్ టాన్సిల్స్, పోస్ట్ అడినాయిడెక్టమీ ఆర్ టాన్సిలెక్టమీ, మళ్ళీ రికరెన్స్ ఆఫ్ అడినాయిడ్స్ టాన్సిల్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా ఏంటి ఒకసారి చెప్పండి. సో ఈ ఎడినాయిడెక్టమీ, టాన్సిలెక్టమీ ఈ రోజుల్లో మనం చేసే టెక్నిక్ కోబ్లేషన్ అసిస్టెడ్ టాన్సిలెక్టమీ, ఎడినాయిడెక్టమీ అనే మెథడ్తో చేస్తూ ఉన్నాము. ఇది కైండ్ ఆఫ్ అంటే కామన్ లాంగ్వేజ్లో అందరు లేజర్ అని అంటూ ఉంటారు. సో దీని యాక్చువల్గా ఇది ఏం చేస్తుంది అంటే మనకి తక్కువ హీట్ తోటి మనం ఉన్న టిష్యూని బర్న్ చేస్తుంది అనమాట. సో నార్మల్ లేజర్తో కంపేర్ చేస్తే తక్కువ టెంపరేచర్స్లోనే మన టిష్యూ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. సో ఈ మెథడ్లో ఎప్పుడైతే చేస్తామో, అండ్ ఇది ఏంటి అంటే అండర్ విజన్ చేసే ప్రొసీజర్. బ్యాక్ దెన్ మనం చేసినప్పుడు ఇంతకు ముందు రోజుల్లో బ్లైండ్ టెక్నిక్ కాకుండా ఇది అండర్ విజన్ ఎండోస్కోపీ ద్వారా చేసే మెథడ్ కాబట్టి యూజువల్లీ రెమినెంట్ ఎడినాయిడ్ కానీ అది ఉండటం అనేది వెరీ లెస్ లైక్లీ, చాలా తక్కువ. కాబట్టి ఎడినాయిడ్ మళ్ళీ రికరెన్స్ రావటం అనేది వెరీ అన్లైక్లీ అనమాట. చాలా తక్కువ పర్సంటేజ్లో వచ్చే అవకాశం అనేది వెరీ రేర్. బట్ యూజువల్లీ వీ డోంట్ సీ ఎనీ రికరెన్సెస్ వెన్ వీ డూ అన్ ఎడినాయిడెక్టమీ విత్ కోబ్లేషన్ టెక్నాలజీ. టాన్సిల్స్ అయితే అసలు రికరెన్స్ అనేది ఉండదండి. వన్స్ ద టిష్యూ ఇస్ రిమూవ్డ్, టాన్సిల్ టిష్యూ ఎప్పుడైతే కంప్లీట్గా రిమూవ్ చేసేస్తామో దాని తర్వాత మళ్ళీ అది రీగ్రో అయ్యే ఛాన్స్ అసలు ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ రిమూవ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుందని పిల్లల్లో పేరెంట్స్ అందరూ సేమ్ క్వశ్చన్ అడుగుతారు. సో దాని గురించి ఒకసారి. సో యూజువల్లీ మనకి అందరం తెలిసిందే, అది మనకి టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అనేవి లింఫాయిడ్ టిష్యూస్. ఇవి లింఫాయిడ్ టిష్యూస్. ఈ లింఫాయిడ్ టిష్యూస్ మనకి ఇమ్యూనిటీ అంటే అక్కడ ఉన్న ఏదైతే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ఉంటాయో వాటిని లాక్కుని ఎన్గల్ఫ్ చేసి చంపేస్తాయి. దిస్ ఇస్ వాట్ మన లింఫాయిడ్ టిష్యూ చేసే పని. సో ఎప్పుడైతే ఈ లింఫాయిడ్ టిష్యూ తీసేస్తామో, సో అందరు ఏమనుకుంటారు అంటే సో అది ఇమ్యూనిటీకి పనికొస్తుంది కాబట్టి అది తీసేస్తే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే వన్స్ ఒక టిష్యూ ఏదైతే మనకి ఇమ్యూనిటీకి అవసరమైన టిష్యూ మనం తీసేస్తామో బాడీ దానంతట అదే బ్లడ్ నుంచి ఆ ఇమ్యూనిటీ అనేది మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దాని నుంచి దానంతట అదే బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకుని ఆ మెకానిజంని దీని బదులుగా, ఈ లింఫాయిడ్ టిష్యూ బదులుగా బ్లడ్లో ఉండే ఇమ్యూనిటీ మెకానిజంని స్టార్ట్ చేస్తుంది. సో ఈ ఎడినాయిడ్ టాన్సిల్ మనం తీసేసినందు మూలాన ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవడం అనేది జస్ట్ అ మిత్. ఓకే.